కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసి బీసీలకే టీపీసీసీ పట్టం కట్టనుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపనుంది. 1-2 రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. మహేష్ గౌడ్ కు హైకమాండ్ నుంచి బయోడేటా పంపాలంటూ మెసేజ్ వచ్చింది. నిన్న ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. కేసీ వేణుగోపాల్తో భేటీ అవ్వగా కసరత్తు పూర్తి కాకపోవడంతో ఇవాళ సాయంత్రం మరొకసారి భేటీ కావాలని సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ నిర్ణయించుకున్నారు. సాయంత్రం భేటీలో ఏకాభిప్రాయం రానుంది. మహేష్ గౌడ్కే ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క మద్దతు పలికారు. ఈ నెలాఖరు వరకు కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. పట్టం కట్టనుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపనుంది. 1-2 రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. మహేష్ గౌడ్ కు హైకమాండ్ నుంచి బయోడేటా పంపాలంటూ మెసేజ్ వచ్చింది. నిన్న ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. కేసీ వేణుగోపాల్తో భేటీ అవ్వగా కసరత్తు పూర్తి కాకపోవడంతో ఇవాళ సాయంత్రం మరొకసారి భేటీ కావాలని సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ నిర్ణయించుకున్నారు. సాయంత్రం భేటీలో ఏకాభిప్రాయం రానుంది. మహేష్ గౌడ్ కి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క మద్దతు పలికారు. ఈ నెలాఖరు వరకు కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ పట్టం మహేష్ గౌడ్ కే అధిష్టానం మొగ్గు చూపుతుంది అన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. గత కొద్ది నెలల నుండి కూడా ఏదైతే చర్చ జరుగుతున్నటువంటి పిసిసి అధ్యక్షుడి విషయంలో కూడా అధిష్టానం కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఢిల్లీలో సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా పిసిసి అధ్యక్షుడికి సంబంధించిన అంశాన్ని కూడా కులంకుశంగా చర్చించారు అధ్యక్షుడి అంశంపై కూడా. అయితే ఈ నేపథ్యంలో కూడా దాదాపు పార్టీలో బీసీలకి అంటే ఏదైతే తెలంగాణలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ నేపథ్యంలో కూడా బీసీలకే ఇవ్వాలని కూడా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కూడా ఆ వైపు కూడా కసరత్తు చేశారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ పేర్లు కూడా పరిశీలన చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వైపే కొద్దిగా మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వర్కింగ్ మహేష్ గౌడ్ ఏదైతే ఎన్ఎస్ఏ నుండి కూడా వచ్చిన వ్యక్తి, ఎన్ఎస్ఏలో పనిచేయడంతో పాటు అదేవిధంగా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ అతనికి కట్టబెట్టింది. సో ఈ నేపథ్యంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి సన్నిహిత సంబంధాలు కూడా, అదేవిధంగా
ఉన్నట్టు కూడా ప్రచారం నేపథ్యంలో కూడా ఇటు దీపాదాస్ ఇన్ఛార్జి దీపాదాస్ వంశీ, అదేవిధంగా ఇటు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మహేష్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఇటు ఏదైతే బట్టి విక్రమార్క మాత్రం ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా అధిష్టానం వద్ద అభిప్రాయం చెప్పడంతో పాటు ఒకవేళ బీసీలకు ఇస్తే మాత్రం మహేష్ గౌడ్ ఇవ్వాలని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఏకాభిప్రాయం అంటే వేరువేరుగా అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు కొలిక్కి రాకపోవడంతో కూడా మరి సాయంత్రం ఒకసారి కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యారు. కేసీ వేణుగోపాల్ తో భేటీ అయిన అనంతరం కూడా దాదాపు మహేష్ గౌడ్ వైపు కూడా అధిష్టానం మొగ్గు చూపుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా మహేష్ గౌడ్ కూడా ఇప్పటికే బయోడేటా పంపాలని కూడా అధిష్టానం నుంచి హైకమాండ్ నుంచి మెసేజ్ కూడా వచ్చినట్టు కూడా గాలిబాన్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కూడా దాదాపు 1-2 రోజుల్లో ఈ మహేష్ గౌడ్ అంటే దాదాపు పిసిసి అధ్యక్ష పదవి ఫైనల్ చేయడంతో పాటు అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ ప్రకటిస్తానని కూడా తెలుస్తుంది. మరొక వైపు ఏదైతే కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఈ నెల 28న దాదాపుగా కేబినెట్ విస్తరణ కూడా చేపడతారని కూడా అధిష్టానం నుంచి సమాచారం. సో ఈ నేపథ్యంలో కూడా కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక కసరత్తు కూడా పూర్తి చేయడంతో పాటు దాన్ని ఏదైతే ఈ నెలతో కూడా శ్రావణ మాసం ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా శ్రావణ మాసంలోపై కూడా కేబినెట్ విస్తరణ కూడా పూర్తి చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా దాని వైపు కూడా కసరత్తు అయితే పూర్తి జరిగిందని సమాచారం. సో ఈ నేపథ్యంలో కూడా ముందుగా పిసిసి అధ్యక్షుడిని ఫైనల్ అనౌన్స్ చేసిన తర్వాత కేబినెట్ కి సంబంధించి విస్తరణ కూడా చేపడతారని కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా అధిష్టానంతో కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, దీపాదాస మున్సీలు కూడా భేటీ అయ్యి దీనికి సంబంధించిన ఏకాభిప్రాయాన్ని కూడా తీసుకుని రావడంతో పాటు పిసిసి అధ్యక్షుని కూడా దాదాపు మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వాలని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా 1-2 రోజుల్లో ఈ పిసిసి అధ్యక్షుని ఎంపిక సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పొచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.